తెలుగు సినిమా చరిత్రలోనే ఒక స్పై థ్రిల్లర్ కు కొత్త అర్థం చెప్పిన సినిమా గూఢచారి. ఆ సినిమా క్లైమాక్స్ చూశాక మనందరిలోనూ ఉన్న ఒకే ఒక్క ప్రశ్న, పార్ట్ 2 ఎప్పుడు? ఫైనల్ గా ఆ వెయిటింగ్ టైం ముగిసింది. మన అడవిశేష్ మళ్ళీ తన గన్ తీసుకున్నాడు. G2 సెట్స్ మీదకు వెళ్లడానికి రెడీ అయిపోయాడు. ఈ సినిమా గురించి బయటకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి, అసలు ఈసారి స్కేల్ ఎలా ఉండబోతోంది అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ G2 జూలై షెడ్యూల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈసారి స్కేల్ మామూలుగా లేదు. ఒక పాన్ ఇండియా రేంజ్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో యాక్షన్ ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నారు. అడవిశేష్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు చూసారా? క్లీన్ షేవ్, లీన్ అండ్ ఫిట్ బాడీ. గోపి పాత్రలోకి అడవిశేష్ పూర్తిగా మారిపోయాడు. జిమ్ లో ఆయన పడుతున్న కష్టం చూస్తుంటేనే అర్థమవుతుంది ఈసారి యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నాయని. తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం అంటూ శేష్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అయింది. ఇక మన శేష్ లుక్ చూసారా? క్లీన్ షేవ్, లీన్ అండ్ ఫిట్ బాడీ చూస్తుంటేనే మళ్ళీ గోపి పాత్రలోకి పూర్తిగా మారిపోయాడు అనిపిస్తుంది. ఈ కథ ఎక్కడ మొదలవుతుంది అంటే, మొదటి భాగం గూఢచారి ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే గోపి ప్రయాణం మొదలవుతుంది. ఈసారి కేవలం ఇండియాకే పరిమితం కాకుండా గ్లోబల్ లెవెల్లో ఒక భారీ కుట్రను గోపి ఛేదించబోతున్నాడు. ప్రపంచ దేశాల అణుక్షిపణులను కంట్రోల్ చేసే ఒక డిజిటల్ కోడ్ ప్రమాదంలో పడుతుంది. దాన్ని హ్యాక్ చేసి ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తున్న ఒక మిస్టరీ విలన్ కథ ఇది. ఆ విలన్ పాత్రలో మనకు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ కనిపించబోతున్నాడట. అడవిశేష్ తెలివైన ప్లానింగ్ కు ఇమ్రాన్ హష్మీ స్టైలిష్ విలనిజం తోడైతే ఆ స్క్రీన్ మీద వచ్చే మ్యాజిక్ ఎలా ఉండబోతోందో ఊహించుకోండి. ఈ సినిమాలో వామికా గబ్బి చాలా కీలకమైన రోల్ చేస్తోంది. ఆమె పాత్ర కేవలం హీరోయిన్ అనిపించుకోకుండా గోపికి ప్రతి అడుగులోనూ తోడుండే ఒక స్మార్ట్ ఏజెంట్ గా ఉండబోతోంది. ఇక దర్శకుడు వినయ్ కుమార్ సిరిగినీడి ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దుతున్నాడంటే, టెక్నాలజీ, యాక్షన్, సస్పెన్స్ ఇలా ప్రతి ఫ్రేమ్ లో గూఢచారి 1 ని మించి ఉండాలి అనేది ఆయన లక్ష్యం. ప్రతి 20 నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉండేలా ఈసారి స్క్రీన్ ప్లేను డిజైన్ చేశారట. గూఢచారి సినిమా ఒక మైలురాయిగా నిలిచింది అంటే దానికి కారణం శేష్ స్క్రీన్ ప్లే. ఇప్పుడు G2 ద్వారా ఆ ఫ్రాంచైజీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లనున్నారు. హైటెక్ గ్యాడ్జెట్స్, ఇంటెన్స్ మైండ్ గేమ్స్, లొకేషన్స్ ఇవన్నీ కలిపి చూస్తుంటే ఇది ఖచ్చితంగా థియేటర్స్ లో చూడాల్సిన సినిమా అనిపిస్తోంది. గూఢచారి తిరిగి వస్తున్నాడు. ఈసారి గేమ్ చాలా పెద్దది. అడవిశేష్ తన కెరీర్ లో మరో హిస్టరీ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మీరు ఈ సినిమా కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారు? ఇమ్రాన్ హష్మీ, అడవిశేష్ కాంబినేషన్ మీద మీ అంచనాలేంటి? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.